బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కీలకమైన జమిలీ ఎన్నికల బిల్లుపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నికపై ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయశాఖ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుపై చర్చించి ఆమోదించబోతున్నట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. మంత్రివర్గం ఆమోదించిన తర్వాత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి మాజీ మంత్రి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. వాస్తవానికి జమిలీ ఎన్నికల చట్టం రావాలి అంటే రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుంది. మరోవైపు జమిలీ ఎన్నికలకు 32 రాజకీయ పార్టీలు అంగీకారం తెలిపాయి. మరో 13 పార్టీలు వ్యతిరేకించాయి. జమిలీ ఎన్నికల బిల్లును ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. 2027లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కీలకమైన జమిలీ ఎన్నికల బిల్లుపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఒకే దేశం ఒకే ఎన్నికపై ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయశాఖ రూపొందిస్తున్నట్టు సమాచారం. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుపై చర్చించి ఆమోదించబోతున్నట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. మంత్రివర్గం ఆమోదించిన తర్వాత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి మాజీ మంత్రి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. వాస్తవానికి జమిలీ ఎన్నికల చట్టం రావాలి అంటే రాజ్యాంగ సవరణ అవసరం. మరోవైపు జమిలీ ఎన్నికలకు 32 రాజకీయ పార్టీలు అంగీకారం తెలిపాయి. మరో 13 పార్టీలు వ్యతిరేకించాయి. జమిలీ ఎన్నికల బిల్లును ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 2027లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్ నిర్ణయించింది.